బాన్స్వాడలోని తడుకుల్ చౌరస్తాలో మోదీ దిష్టిబొమ్మ దహనం, నీట్ పేపర్ లీక్ పై కేంద్ర ప్రభుత్వం సమాధానం చెప్పాలని పార్లమెంట్ దగ్గర విద్యార్థులు పార్లమెంటును ముట్టడి చేస్తుంటే వారిపై బాష్పవాయువులు ప్రయోగించి పోలీసులచే లాఠీ చార్జ్ చేసిన మా జాతీయ నాయకులకు అరెస్టు చేసిన దానికి కాంగ్రెస్ పార్టీ ఖండిస్తోందని రాష్ట్ర అగ్రో ఇండస్ట్రీ చైర్మన్ కాసుల బాలరాజ్ ఆధ్వర్యంలో నిరసనగా ప్రధాని నరేంద్ర మోదీ దిష్టిబొమ్మను తడుకుల్ చౌరస్తాలో దగ్ధం చేయడం జరిగింది. జంగం గంగాధర్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు ఆసాద్ బిన్ మోసిన్, కౌన్సిలర్ మహమ్మద్ ఖలీక్, జిల్లా యువజన అధ్యక్షులు మధుసూదన్ రెడ్డి, నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు మాన్సూర్, కౌన్సిలర్ నందకిషోర్, కోఆప్షన్ సభ్యులు కమర్ గౌస్, అబ్దుల్ మజీద్, వాహబ్భాయ్, ఎక్స్ జెడ్పీటీసీ గోపాల్ రెడ్డి, కౌన్సిలర్ నగేష్, గుడాల నగేష్, మట్టా సాయిలు యాదవ్, దాసరి శ్రీనివాస్, బోడా భాస్కర్ మరియు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. పార్లమెంట్ ఎప్పుడైతే సమావేశాలు స్టార్ట్ అయినాయో మరి ఒక నెల నుంచి పేపర్ లీకేజ్ జరిగి ఎంతోమంది ప్రాణత్యాగాలు చేసి దానికి మరి నరేంద్ర మోడీ గారు ఏమీ మాట్లాడకుండా ఎవరిపై చర్య తీసుకోకుండా మరి వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా ఎవరైతే పేపర్ లీకేజ్కు బాధ్యతలు ఉన్నారో మరి వాళ్ళపై శిక్ష జరగాలని యువకులు మరి పార్లమెంట్ ముందు ధర్నా చేస్తుంటే అమాశంగా ఆడవాళ్ళను కూడా చూడకుండా మరి వాళ్ళని కొట్టడం, హాస్పిటల్ వేయడం, మరి ఇష్టం వచ్చినట్ల పేపర్ లీకేజ్ చేసినటువంటి మరి వాళ్ళపై చర్య తీసుకోక మంత్రిని సస్పెండ్ చేయాలని డిమాండ్ పెడితే దాన్ని కూడా ఏమి మాట్లాడకుండా నరేంద్ర మోడీ గారు యువకులపై మరి లాఠీ చార్జ్ చేసి మరి బాష్పవాయువు ఉపయోగించి వాళ్ళందరూ కూడా కర్రలతో కొడుతూ వారందరికీ ఎలగొట్టడం జరిగింది. దానిపై మరి మా యువ నాయకుడు రాహుల్ గాంధీ గారు మరి పార్లమెంటుకు వెళ్తూ నరేంద్ర మోదీ గారు దీనిపై మీరు ఏం చేస్తారు చెప్పండి, ఖచ్చితంగా మరి దానికి సంబంధించినటువంటి మంత్రిని సస్పెండ్ చేయాలని చెప్పి డిమాండ్ పెడుతూ నరేంద్ర మోడీ గారు ఇంటి దగ్గర కూర్చుంటే మరి ఇదే పోలీసు వాళ్ళు వాళ్ళని కూడా అమానుషంగా కొడుతూ లేకపోయి మరి పోలీస్ స్టేషన్ వేశారంటే ఒక ప్రతిపక్ష నాయకుని కూడా లెక్క చేయకుండా వీళ్ళు ఏదైతే చేస్తున్నారో రామ్ మందిర్ కట్టారు, ఆ రామ్ మందిర్ లో కొన్ని కోట్ల రూపాయలు కుంభకోణం జరుగుతుంటే ఇప్పటిదాకా కూడా మరి నరేంద్ర మోడీ గారు ఏదో విచారణ జరుపుతున్నా అంటున్నారు. ప్రజల సొమ్మును దోచుకుంటుంటే కూడా కంటి తురుపుగా చేస్తూ ఏదో నానుస్తూ పోతున్నారు. కాబట్టి ఖచ్చితంగా మా యువ నాయకుడు రాహుల్ గాంధీ గారు, ప్రియాంక గారు మరి 3 గంటల సేపు అక్కడ పోయి మరి నిరాహార దీక్ష చేస్తుంటే మరి వాళ్ళందరూ కూడా లాక్కపై పోలీస్ స్టేషన్లు పడేసినట్టే మేము ఊపుకునేది లేదు. మరి ఈ కంటిన్యూషన్ గా ఎప్పటిదాకా అయితే దోషులను శిక్షించారో, మంత్రిని ఎప్పుడైతే సస్పెండ్ చేయారో అప్పటిదాకా మా రాహుల్ గాంధీ గారు ఎక్కడ పోరాడితే అక్కడికి మేము ఖచ్చితంగా వెళ్తాం. ఢిల్లీకైనా అందరం కలిసి వెళ్తాం, బరాబర్ పార్లమెంటు ముట్టడి చేస్తాం, చేసే ఖచ్చితంగా బుద్ధి చెప్తామని మనం చేస్తాం.